వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. వీడియో చూడండి. సిర్రాకు తాలింపు చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సిర్రాకు తాలింపు తయారీ విధానం చూద్దాం. సిర్రాకు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం సైజుగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, కాస్త వేగాలి, కలర్ చేంజ్ కావాలి ఎర్రగడ్డ ముక్కలు. చూడండి, కలిదిప్పుకోవాలి. ఇలా కలిదిప్పుకున్నాక ఇలా లైట్గా కలర్ చేంజ్ కావాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న సిర్రాకు ఇది. చూడండి, ఆకైతే కాస్త జాగ్రత్తగా కడగాలి శుభ్రంగా. ఇప్పుడు ఆకులో ఇప్పుడు ఈ ఏగే ఎర్రగడ్డ ముక్కల్లో ఆకు వేసుకోవాలి. చూడండి, ఇలా ఆకు మొత్తం వేసుకోవాలి. ఇలా కలిపుకోవాలి. చూడండి, ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. ఆకుల్లో ఎప్పుడైనా కాస్త ఉప్పు పడుతుంది, ఎక్కువ వేసుకోకూడదు. చూడండి, ఆకుల్లో నీళ్ళు అయితే చాలా వచ్చాయి. ఈ నీళ్ళన్నీ ఇమిడిపోయేట్టుగా ఎంచుకోవాలి. చూడండి, నీళ్ళు ఎక్కువగా వచ్చాయి. నీళ్ళన్నీ బాగా ఇమిరిపోయేట్టుగా వేయించుకుంటే ఆకు ఉడుకుతుంది. కాడలు కూడా ఉడికిపోతాయి. ఆకులో వచ్చిన కాడలు. ఎర్రగడ్డ ముక్కలు చూడండి, లైట్గా కలర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆకు ఉడికాలకే ఎర్రగడ్డ ముక్కలు కూడా అలానే సాఫ్ట్గా ఉంటాయి. చూడండి, కొన్ని నీళ్లు తగ్గాయి. చూడండి, ఇలా కలిపుకోవాలి. నీళ్ళు అయితే కాస్త తగ్గాయి. ఆకు కూడా కాస్త ఉడికింది. చూడండి, చూడండి, ఇలా నీళ్ళన్నీ ఇమిడిపోవాలి. నీళ్ళన్నీ ఇమిడిపోయేట్టుగా వేగింది. చూడండి, ఆకు కూడా కాస్త అయ్యింది వేగేళ్ళకి. కాడలు ఆకు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. చూడండి, ఇలా నీళ్ళన్నీ ఇమిడిపోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత చూడండి, చక్కగా వేగింది. శనగగింజల పొడి చల్లుకోవాలి. ఇలా కలిపుకోవాలి. చూడండి, కాస్త పొడి చల్లుకోవాలి. చూడండి, చక్కగా రెడీ అయింది, వేగిపోయింది. వైట్ రైస్, పప్పు, రసంతో అయినా ఈ ఆకుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్స్ మాదిరైనా తినచ్చు. చాలా బాగుంది ఆకు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలో చాయ్ చూడండి, ఈ వీడియో చూసేయండి.